రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆలయాల్లో పంచలోహ విగ్రహాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను ఇబ్రహీంపట్నం ఎల్బీ నగర్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నామని రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పారు. దేవాలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముఠాకు చెక్ పెట్టారు రాచకొండ పోలీసులు. ఇద్దరు నిందితుల వద్ద నుంచి 5,36,300 రూపాయల విలువ చేసే విగ్రహాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు సిపి. ఇక ఇప్పటి వరకు ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, యాచారం, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లోని ఆలయాల్లో పంచలోహ విగ్రహాలను చోరీ చేశారని చెప్పారు. అనే వ్యక్తితో ఇంటరాక్షన్ లో ఉంటున్నటువంటి షేక్ హమ్ షరీఫ్ అనే వ్యక్తి కలిసి దొంగతనాలు చేశారు. వీళ్ళు ఒక 2 months నుంచి ప్లాన్ చేస్తూ ఫిబ్రవరిలో ఇతను అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నుంచి కొన్ని నేరాలు చేయడానికి కోసం ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఫస్ట్ ఎన్జిఓ కాలనీలో ఒక అఫెన్స్ చేయడం జరిగింది. అలానే వీళ్ళిద్దరూ యాచారంలో ఫిబ్రవరిలోనే ఇంకొక అఫెన్స్ చేయడం జరిగింది. అలానే వీళ్ళు కంటిన్యూస్గా ఈ అఫెన్స్ చేయడానికి కోసం అని చెప్పేసి ఒక వెహికల్ ఉంటే బాగుంటుంది, బైక్ ఉంటే బాగుంటుంది, ఒక ఉప్పల్లో ఒక వెహికల్ లిఫ్ట్ కూడా చేశారు. ఒక మోటార్ బైక్ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఆ దొంగతనం చేసిన మోటార్ బైక్లు యూజ్ చేస్తూ వీటిని టెంపుల్స్లో వెళ్ళి వీళ్ళు ఈ దొంగతనం చేశారు. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే డే టైంలోనే ఎక్కువ చేస్తున్నారు. కానీ పూజ అయిపోయి 11-12 గంటలకు టెంపుల్ క్లోజ్ చేసి వెళ్తారు కాబట్టి ఆ టైంలో ఈ దొంగతనాలు వీళ్ళు చేయడం, ఇవి తొందరగా తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని సాధ్యమైన తొందరగా అమ్మేసిన తర్వాత వీళ్ళు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడానికి అదర్ ఎడిక్షన్స్కు అలవాటు పడ్డారు. ఈ నేరం చేసేటప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు మద్యం ఇన్ఫ్లుయెన్స్లో ఉండి ఈ నేరం చేశారు. వీళ్ళు ఇది సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ అవ్వడం ఈ మధ్య టైంలో టోటలీ ఈ 14 ఐడల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. సో ఒక టీం ఫామ్ చేశాం. బట్ షార్ట్ టైంలోనే ఆల్ కేసెస్ డిటెక్ట్ అయినాయి. ఇవి చేయడం మూలంగా ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ను మనము అరెస్ట్ చేయడం. ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా వాల్యూ ఉంటుంది, పంచలోహ విగ్రహాలు కాబట్టి వీటికి ఇంత ఎక్కువ వాల్యూ ఉన్న విగ్రహాలు ఇవి ఎమోషనల్గా చాలామంది భక్తిపూర్వకంగా పూజలు అందుకున్నటువంటి ఈ విగ్రహాలు వీటిని అమ్మేయడం మూలంగా లేకుంటే వాటిని సరిగా హ్యాండిల్ చేయకుండా ఇష్టమని పెట్టి ఉండడం మూలంగా పవిత్రత కోల్పోతుంది. చాలామంది రిలీజియస్ సెంటిమెంట్స్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఒకటువంటి ఆత్మస్థైర్యం కానీ లేకపోతే ఫెయిత్ ఇన్ ద గాడ్ ఆల్సో మేక్ గో ఆఫ్. సో అందుకోసమే ఇది పోకుండా ఉండాలంటే తొందరగా డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము టీమ్స్ ఫామ్ చేసి దీని తొందరగా వీళ్ళను పట్టుకోవడం జరిగింది. శివానంద్ ప్రీవియస్గా ఉన్న కేసులు కాజీపేట వరంగల్లో ఒకటి ఉంది, అలానే కాజీపేటలో ఉన్న వరంగల్లో ఒకటి ఉంది. దాని తర్వాత ఈ బైక్ థెఫ్ట్ కూడా మీర్పేటలో 2024లో చేశాడు. 25లో 2 అఫెన్సెస్ చేశాడు. అలానే ప్రజెంట్ కేసెస్ ఉన్నటువంటి 7 కేసెస్ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడంలో సిసిఎస్ అండ్ ఇబ్రహీంపట్నం పోలీస్ SOT కూడా సహాయం చేస్తున్నారు. ఐటీ టీం ఒక కన్సాలిడేటెడ్ టీమ్ ఎఫర్ట్.